తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నారో అన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయినుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాల పెట్టుబడుల సాయం కింద దాదాపు మనకి 9,000 కోట్ల రూపాయల నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా పథకానికి మనకి యాసంగి రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద ఎకరం 6,000 రూపాయల చొప్పున మనకి దాదాపు 9,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా డబ్బులు అనేది అవసరపడతాయంట. ఇక దాదాపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా చాలామంది రైతన్నలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పెండింగ్ రైతు భరోసా వానాకాల రైతు భరోసా నిధులు, ఇక ఇప్పుడు యాసంగి రైతు భరోసా నిధులు కలుపుకొని మన తెలంగాణలో 12,000 రూపాయలను అయితే పంపిణీ అయినున్నారు. ఇటు పీఎం కిసాన్ నిధి 20వ విడత కింద ఎవరికైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి తిరిగి పెండింగ్ పీఎం కిసాన్ నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 21వ విడత కింద డబ్బులను అయితే పంపిణీ అయినున్నారు. ఇక పెండింగ్ డబ్బులు ఇప్పుడు పంపిణీ అయినటువంటి అసలు డబ్బులలో కలుపుకొని మనకి పథకాల కింద మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకైతే కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ పెండింగ్ నిధులు, అసలైన నిధులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా నిధులు, పెండింగ్ రైతు భరోసా వానాకాల నిధులను అయితే పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరెవరి ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది రేపటి నుంచి ఈ రోజు నుంచి పంపిణీ అవుతున్నాయో తెలుసుకుందాము. అసలు యాసంగి రైతు భరోసా నిధులు మనకి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, పెండింగ్ రైతు భరోసా నిధులు, పెండింగ్ పీఎం కిసాన్ 21వ విడత కింద నిధులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అయినున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఇటు కొత్త పెన్షన్లను మన తెలంగాణలో ఇటు రైతు భరోసా పథకాన్ని రిలీజ్ చేయడానికి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కొత్త పెన్షన్లు, ఇటు రైతు భరోసా పథకం కింద వానాకాల సీజన్లో జమ చేసినటువంటి ఎకరానికి 6,000 రూపాయలు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి ఇప్పుడు పంపిణీ అయినటువంటి యాసంగి పెట్టుబడుల సాయంలో రైతు భరోసా నిధుల కలుపుకొని ఈ పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో చాలామంది రైతన్నలు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 20వ విడత డబ్బులు అనేది రాలేవంటున్నారు. సో వారికి 20వ విడత డబ్బులు పీఎం కిసాన్, ఇప్పుడు పీఎం కిసాన్ 21వ విడత కింద డబ్బులు జమ చేస్తున్నప్పుడు 2,000 రూపాయలలో కలుపుకొని ఈ పెండింగ్ పీఎం కిసాన్ నిధులు కూడా పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇలా పెండింగ్లో పడకుండా డబ్బులు పంపిణీ చేసిన వెంటనే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ట్రెజరీల నుంచి మీ బ్యాంక్ అకౌంట్లో జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అనేది, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది డబ్బులను విడుదల చేయనున్నప్పుడు మరలా అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇక ఏ విడతకు ఆ విడతకే మీరు ఒకసారి చూసుకొని అప్డేట్ కానీ లేదంటే మరలనైతే దానికి అప్లై కానీ చేయడం అయితే జరిగితే మీకు పెండింగ్లో డబ్బులు పడకుండా జమ చేసిన వెంటనే ఈ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 21వ విడత కింద ఇటు యాసంగి రైతు భరోసా నిధులు పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవంబర్ నెల మొదటి వారం లేదంటే ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరు నుంచి డబ్బులను అయితే పంపిణీ అయినున్నారంట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.